Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాలీవుడ్ కి రణబీర్ కపూర్, టాలీవుడ్ కి రామ్ పోతినేని అనుకుంటున్న రోజులవి. రామ్ సినిమాకి సెలబ్రేషన్స్ గట్టిగా జరుగుతున్న రోజులవి. ఓపెనింగ్స్ కొంతమంది టైర్ 1 హీరోలతో ఈక్వల్ గా వస్తున్న రోజులవి. అవే కందరిగా డేస్. నిజంగా డే 1 ఈ సినిమా సెలబ్రేషన్స్ చూసి 6 సినిమాలతోనే ఇంత క్రేజన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా తెచ్చుకున్నాడని అంతా కూడా షాక్ అయ్యారు. పోనీ కందరిగా సినిమాకి ముందు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే గణేష్ మూవీ ఫ్లాప్ అయింది, రామకృష్ణ యావరేజ్ గా ఆడింది. అండ్ కందరిగా సినిమాకి కొత్త డైరెక్టర్. బట్ ఎలా అయితే ప్రతి సినిమాకి సెలబ్రేషన్స్ జరుపుకుంటూ వచ్చాయో ఈ సినిమా కూడా అదే రేంజ్ హైప్ తో రిలీజ్ అయింది. అండ్ టైర్ 2 లో అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని లేపేసింది. అప్పటికి టైర్ 2 హీరోల బెంచ్ మార్క్స్ అంటే అవి 10 కోట్లు 15 కోట్లు అంతే. బట్ రామ్ ఫస్ట్ మూవీతోనే 17 కోట్లకి పైగా షేర్ అందుకోగా, రెడీ సినిమాతో 20 కోట్ల షేర్ కొట్టి ఫస్ట్ 20 కోట్ల ఫీట్ అందుకున్న టైర్ 2 హీరోగా రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఇక మస్కా సినిమాతో మరోసారి 15 కోట్ల మార్క్ దాటి సెన్సేషన్ ని క్రియేట్ చేయడమే కాకుండా రేస్ లో కూడా ఈ రికార్డ్ అందుకున్నాడు. ఇక కందరిగా విషయానికి వస్తే మరొకసారి 20 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ అప్పటికి రే రికార్డ్ అయితే పెట్టాడు. సో అప్పటి టైర్ 2 హీరోలు అందరికంటే కూడా చాలా బెటర్ స్టార్. ముఖ్యంగా కందరిగా విషయానికి వస్తే సినిమాతో పోటీగా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. యాక్చువల్ గా ఈ సినిమాతో పోటీగా రిలీజ్ అయిన పెద్ద సినిమాల్ని చూస్తే 30 రోజులకు మించి ఎక్కువ ఈ సినిమా ఆడకూడదు. ఈ సినిమాకి ఒక్కరోజు ముందే నాగచైతన్య దడా మూవీ రిలీజ్ అవగా ఆ సినిమా భారీ హైప్ తో బంపర్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక కొద్ది రోజులకే దూకుడు ఊసరవెళ్లి, పిల్ల జమీందార్, మడతకాజ వంటి వరుసగా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. అయినా కూడా నిలబడి 100 డేస్ ఆడి రామ్ స్టార్ పవర్ ఏంటో చూపెట్టింది ఈ ఫిలిం. అండ్ ఫైనల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతో రామ్ ఫ్యూచర్ స్టార్ అనే పేరు గట్టిగానే వినిపించడం మొదలైంది. సో లేట్ చేయకుండా కందరిగా డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 20th ఎపిసోడ్. ఇప్పటికే 19 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా డే 1 విషయానికి వస్తే నైజంలో ఈ మూవీ 72 లక్షల షేర్ తో ఎక్సలెంట్ గా స్టార్ట్ అయింది. అంటే అప్పటికి టైర్ 2 హీరోలు డే 1 బాలీవుడ్ గా కలెక్ట్ చేసే షేర్ నెంబర్ ఈ మూవీ యొక్క నైజం నుంచే కలెక్ట్ చేసింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ 45 లక్షలకి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, అప్పటికి సీడెడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ అంటే 1 కోటి 2 కోట్లు ఆ రేంజ్ లోనే ఉండేది. ఆ టైంలోనే 45 లక్షల షేర్తో ఓపెన్ అయిందంటే స్మాషింగ్ నెంబర్. ఇక ఉత్తరాంధ్రలో 20 లక్షలు, ఈస్ట్ లో 10 లక్షలు, వెస్ట్ లో 14 లక్షలు, గుంటూరులో 18 లక్షలు, కృష్ణాలో 16 లక్షలు, నెల్లూరులో 10 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో డే 1 కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్ల మార్క్ దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే డే 1 వరల్డ్ గా 4 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయింది కందరిగా ఫిలిం. ఇక ఫస్ట్ వీక్ విషయానికి వస్తే నైజంలో 3.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ టైర్ 2 లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా, సీడెడ్ లో 1.9 కోట్ల షేర్ తో ఇక్కడ టైర్ 1 రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో 80 లక్షలు, ఈస్ట్ లో 55 లక్షలు, వెస్ట్ లో 58 లక్షలు, గుంటూరులో 76 లక్షలు, కృష్ణాలో 70 లక్షలు అండ్ నెల్లూరులో 39 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా, ఫస్ట్ వీకే షేర్ తెలుగు స్టేట్స్ లో 9.5 కోట్ల మార్క్ దాటింది. అండ్ వరల్డ్ గా 10 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది. ఇక 2 వీక్స్ కే వరల్డ్ గా 15 కోట్ల షేర్ మార్క్ అందుకున్నాయి ఈ ఫిలిం. 3 వీక్స్ కే 18 కోట్ల మార్క్ అందుకుంది. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో ఈ మూవీ 7 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజంలో నితిన్ సిద్ధార్థ తర్వాత టైర్ 2 లో ఈ మార్క్ అందుకున్న హీరోగా రామ్ పై రికార్డ్ అయితే తీసుకొచ్చింది. ఇక సీడెడ్ లో 3 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, ఉత్తరాంధ్రలో 1.7 కోట్లు, ఈస్ట్ లో 1 కోటి, వెస్ట్ లో 1.15 లక్షలు, గుంటూరులో 1.4 కోట్లు, కృష్ణ 1.12 కోట్లు అండ్ నెల్లూరులో 62 లక్షల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 17.5 కోట్లకి చేరుకోగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేయడంతో కందరిగా ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 20 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ గ్రాస్ 40 కోట్లకి దగ్గరగా ఉంది. ఈ మూవీకి వరల్డ్ గా జరిగిన బిజినెస్ 9.4 కోట్లు కాగా, 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిలిం 10 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొస్తూ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అండ్ రామ్ కెరీర్ లో సెకండ్ 20 కోట్ల షేర్ మూవీగా కూడా నిలిచింది. సరదాగా మిగిలిన టైర్ 2 హీరోలు 20 కోట్ల మార్క్ ని ఎప్పుడు అందుకున్నారనేది చూస్తే అల్లరి నరేష్ 2012, నితిన్ 2013, నాని 2015, విజయ్ 2017 అండ్ శర్వానంద్ కూడా 2017లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. బట్ రామ్ 2008లో రెడీ మూవీతో, 2011 కందరిగా మూవీతో కూడా ఈ ఫీట్ ని అందుకున్నాడు. అలా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కందరిగా ఫిలిం. అండ్ పెద్ద పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కూడా 100 రోజుల వరకు ఆడి దూకుడు తర్వాత 2011లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. నేను ఈ మూవీని థియేటర్లోనే చూసా. అప్పుడు చూస్తే బాగా అనిపించింది, బట్ ఇప్పుడు చూస్తే మాత్రం
కాస్త ఓవర్ యాక్షన్ లానే అనిపించింది. మరి మీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కందిరీగా ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.